స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను బీజేపీ ఎంపీ ఈటల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరిని మోసం చేయడం కోసం హడావుడిగా ప్రకటించారని తప్పుపట్టారు. 42% రిజర్వేషన్పై బీసీ మంత్రులు ఎవరూ కూడా కోర్టుకు వెళ్లకండి అని అప్పీల్ చేయడంలో అర్థమేంటని నిలదీశారు. కోర్టుకు వెళ్తే వచ్చే సమస్య ఏంటి అని ప్రశ్నించారు. వారి సహచర మంత్రులు ఎవరు కూడా కోర్టుకు వెళ్ళకండి, సహకరించమనేటువంటి అప్పీల్ చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, మీరు అన్ని సవ్యంగా చేసిన తర్వాత కోర్టుకు వెళ్తే వచ్చే నష్టమైంది. మీరే అంటున్నారు, ఎంపెరికల్ డాటాని సేకరించమంటున్నారు, డెడికేటెడ్ కమిషన్ వేసినామంటున్నారు, 2 సభలలో కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ యునానిమస్ తీర్మానం చేసినామంటున్నారు. ఇంత చేసి మీరు జీవో ఇచ్చిన తర్వాత ఎందుకు మీరు కోర్టుకు వెళ్ళొద్దని చెప్పి అంటున్నారు? దాన్ని బట్టి అర్థమవుతుంది, కోర్టుకు ఎవరు వెళ్ళినా కోర్టులో ఇది నిలవదనేటువంటి భయం మీరే వ్యక్తం చేస్తున్నప్పుడు ఎట్లా మీరు షెడ్యూల్ ప్రకటించారు? ఎవరిని మోసం చేస్తామని చెప్పారు. 8వ తారీఖు నాడు కోర్టు డిసిషన్ తర్వాతనే మేము ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. అంటే ఎక్కడో కాడ మీరు చేసింది తప్పనేటువంటి విషయం మీ అంతరాత్మకు తెలుసు. పొన్నం ప్రభాకర్ గారు వారి సహచర మంత్రులు